ఇవాళ మేము అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నాం. మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. ఇవాళ మేము అసెంబ్లీకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇవాళ ఒక్కరోజైనా సరే మనందరి తరపున నేను కొన్ని పోరాటాలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. అసెంబ్లీకి వెళ్ళిపోయి ఎందుకు మీకు ఏమైనా సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ సమస్యల గురించి మన కర్ణాటక అసెంబ్లీలో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయంట. దీపానికి ఉన్న సమస్యలు ఏం చెప్పు ఒకసారి. నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. మా జీవితం అసలు వీళ్ళు గోల ఏంటో నాకు అర్థం కావట్లేదు. టైం 10:30 అయిపోయింది. అసలు బెంగళూరు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అంట. బెంగళూరు మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉందండి గైస్. ఈ ట్రాఫిక్ లో మేము అక్కడ 20 కిలోమీటర్స్ వెళ్ళడానికి 2.5 hours పడుతుందంట. కానీ మా వాళ్ళు చూస్తే ఇంకా రెడీ అవ్వడంలో తినడంలోనే బిజీగా ఉన్నారు. ఒకరు వర్క్, ఒకరు రైస్ తినేస్తున్నారు మార్నింగ్. ఈ పాపం ఇడ్లీ. ఏ దీపా ఏం చేస్తున్నావు? షో చేస్తున్నావా? అది వద్దు, వర్క్ చేస్తున్నావు కదా. దీపాకి 1 lakh శాలరీ వస్తుంది గైస్ ఈ మధ్య. సారీ గైస్, 1 lakh కాదు 40,000 వస్తుంది. 1 lakh అని నేను అబద్ధం చెప్తున్నా. ఒక నిమిషం, దీపక్ కోపం వస్తుందంట. ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇద్దాం. ఓకే, కోపడవా దీపక్ ఒకసారి? ఓకే. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను ఇప్పుడు ఈ బైక్ మీద మనం పోవాల్సింది. ఈ ట్రాఫిక్ లో దోలా తీరిపోతుందయ్యా బాబు. ఇప్పుడు యాక్చువల్గా 24 కిలోమీటర్స్ గైస్. 24 కిలోమీటర్స్ మేము 1.5 hourలో 14 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 1 hour చూపిస్తుంది. ఏంటో ఇక్కడైతే అసలు మాకు ఊపిరి కూడా రావట్లేదు. ఈ హెల్మెట్లు అసలు ఊపిరి రావట్లేదు. ఇక్కడ అందరూ హెల్మెట్స్ పెట్టుకున్నారు. ఫుట్పాత్ మీద వెళ్ళిపోతున్నారు అస్సలు. అవును, ఇలా వెళ్ళకపోతే ఈ ట్రాఫిక్ తట్టుకోవడం చాలా కష్టం. ట్రాఫిక్ నుంచి ఎస్కేప్ అవడానికి సైడ్ ఫుట్పాత్ మీద వచ్చి ఇక్కడ ఈ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చేరుకున్నాం. చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో అసలు. ఫుల్ ట్రాఫిక్. ఏ టైం అవుతుందేమో మీరు రీచ్ అయ్యేసరికి. ఫైనల్ గా అయితే మనం వచ్చేసినాం అనమాట. ఇక్కడ అసెంబ్లీ దేందర్ పెద్ద రాజ్భవన్ లా ఉంది. ఇక్కడ ఇది చాలా పెద్దగా ఉంది. అసలు నేను ఏపీలో చూడలేదు కానీ ఫస్ట్ టైం కర్ణాటకలో చూస్తున్నా అసెంబ్లీ. ఇక్కడ అయితే గేట్ నెంబర్ 4 అంటే గేట్ దగ్గర వెయిట్ చేయమని చెప్పాను అన్నది. మా అత్త కోసం వెయిటింగ్. మీ అత్త అదే వీళ్ళ అత్త నాకు పిన్ని. మరి అలా చెప్పాలి. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఆమె వచ్చి ఇప్పుడు మమ్మల్ని లోపల తీసుకోవాలి. లోపల వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో మనం చర్చిద్దాం. ఇవాళ లేడీస్ పట్ల మనకు ఉన్నటువంటి వ్యతిరేకత మనం చర్చిద్దాం. హలో, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి.
దోశ బీరకాయ కర్రీ. ఫుడ్ కూడా బాగుంది. ఇది యాక్చువల్ గా మొత్తం 4 ఫ్లోర్లు ఉన్నాయి. తీసుకున్నాం కదా. ఆ ఫుడ్ కూడా చాలా బాగుంది. వాళ్ళకి క్యాంటీన్స్, వాళ్ళకి సపరేట్ గా ఆపోజిషన్ వాళ్ళకి ఒక క్యాంటీన్ ఉంది, రూలింగ్ పార్టీ వాళ్ళకి ఒక క్యాంటీన్, మళ్ళీ స్టాఫ్ క్యాంటీన్, మధ్యలో ఫుడ్ తిన్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది, క్యాంటీన్ లో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎప్పుడు వర్షం అయితే నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది గైస్. అసలు వ్యూ చూడండి. ఇక్కడ బ్లాక్ లోనే అనమాట, ఈ బ్లాక్స్ లో మిడిల్ లో ఉంది మన గాంధీ గైస్. ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా హైకోర్టు అనమాట, అది హైకోర్టు. గైస్ మీకోసం అసెంబ్లీ లోపల ఎలా ఉందో మొత్తం చూపిద్దాం అనుకున్నాం, బట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో అందుకే లోపల వీడియో తీయలేకపోయినా ఇక్కడ నుండి అవుట్ సైడ్ వ్యూ చూడండి. మనం ఉన్నది సెంటర్ ఆఫ్ ది బిల్డింగ్ అనమాట. హైలీ స్ట్రిక్ట్ గా ఉన్నాయి అనమాట ఇక్కడ సెక్యూరిటీ. అసలు వీడియోస్ అయితే తీయకూడదు, లేదా ఎవరో లేనప్పుడు, సీసీ కెమెరా లేనప్పుడు తీసి చూపిస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ క్యాబిన్స్. మీ అమ్మాయి ఎలకలో ఉడతలు. అసెంబ్లీ మొత్తం రౌండ్ వేసేస్తున్నాం అనమాట. మనం వర్షం పడతానే ఉంది, లైట్ గా తుపర పడతానే ఉంది. అసలు తుపర అంటే వర్షంది. నువ్వు ఈ గ్రహం మీద పుట్టలేదమ్మా, నువ్వు గ్రహాంతరవాసి కప్ప. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? గాంధీ తాత. గాయస్ మొత్తం కంప్లీట్ చేసుకుని కిందకి వచ్చాం. అసలు ఒక ఫోటో గానీ ఒక వీడియో గానీ అసలు తీయడానికి అసలు వాళ్ళు యాక్సెప్టే చేయట్లేదు. మేము ఏదో కష్టపడి అక్కడక్కడ కొన్ని బిట్స్ తీసాను, అవన్నీ చూడండి ఒకసారి. ఇప్పుడు మన ఫ్రంట్ లో ఉన్నాం యాక్చువల్గా. అది చాలా అంటే చాలా పెద్దది గైస్. అసలు నిజంగా ఎవరైనా సరే చూడకపోతే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఒకసారి డెఫినెట్ గా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా మేము విజిట్ చేయాలంటే ఎవరో ఒకరు తెలిసి ఉండాలి. యాక్చువల్గా అయితే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే త్వరగా పని అయిపోతుంది. ఒకవేళ ఎవరైనా తెలియకపోతే మాత్రం పాస్ తీసుకోవాలంట. ఆ పాస్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ 3-4 hours క్యూలో నిలబడాలంట. సో చూడండి, మేము వచ్చినప్పుడే చాలా మంది స్కూల్ పిల్లలు, ఎంతమంది స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ చాలా చూపిస్తున్నారు ఇక్కడ అవగాహన. దీని గురించి అవగాహన చేయడం కోసం చాలా మంది వస్తు అయితే రావడం అయితే జరిగింది. నేను యాక్చువల్గా ఫస్ట్ టైం రావడం. నీకు తెలుసా డొమ్గా ఐడియా ఉందా? నేను ఎంత ముందు ఎప్పుడు వచ్చావా? అంటే 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ అప్పుడు వచ్చాను నేను. ఇక్కడికే వచ్చావా? అవునా? అప్పుడంటే మనకి అంత లేదు, ఇప్పుడు కూడా లేదు అనుకో. ఇది రియలైజేషన్ వచ్చిందంటే ఆల్రెడీ. కాకపోతే నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మన సెంటర్ లో ఉన్నాం ఎగ్జాక్ట్ గా. గాయస్ అసలు చూడడానికి అయితే ఎలా ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అంట, మన ఇండియాలో ఫస్ట్ అంట. అది పెద్దది. ఇండియాలో అయితే మన ఫస్ట్ అంట, అదే వరల్డ్ అయితే సెకండ్ లార్జెస్ట్ అంట. చాలా అంటే చాలా పెద్దది. యాక్చువల్ చెప్పాలంటే అసెంబ్లీ లోపల ఒక్క పిల్లర్ కూడా లేదు. ఒక్క పిల్లర్ కూడా లేదు లోపల. అవును, అది కూడా పిల్లర్ లేకుండా కట్టారంటే. అది కూడా మొత్తం ఫుల్ టేక్. అసలు లోపల చూస్తానికి ఎలా ఉందంటే ఒక రాయల్ లుక్. అసలు మంచి ఫీల్ అయితే వచ్చింది నాకు ఫస్ట్ టైం. మనం తిట్టుకుంటా ఉంటారు కదా మన వాళ్ళు, ఎప్పుడు రాజకీయ నాయకులు కొట్టుకుంటూ ఉంటారు కదా. ఆ ప్లేస్ నేను ఫస్ట్ టైం చూసాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే. ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా లోపల వాళ్ళు మాకు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్. వాళ్ళు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చెప్పడం కూడా ఎట్లా చెప్తున్నారంటే అసలు ఇది మన ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్. ఇది ఎవరో ఇంజనీర్ కట్టారు, అని పేరు నాకు అంత ఐడియా లేదు. కానీ యాక్చువల్ గా 1952 లో కట్టారంట. ఇది కట్టడానికి 4 years కంప్లీట్ అయింది. కష్టపడి అది ఒకటి గుర్తు పెట్టుకుంది. గుర్తు పెట్టుకోలేదు నేను. పెద్ద ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆడు చిన్నదంటే బుడ్డదాన్ని నాకు తెలియదు. చాలా హై సెక్యూరిటీ ఉన్నాయి. అసలు మేము సెల్ఫీలు కానీ కెమెరా అసలు లోపలికి ఎలా లేదు, లోపల ఉన్న స్టాఫ్ కి ఎలా లేదంట. మనకు కూడా ఎలా నాకు అసెంబ్లీలో మనకు కూర్చోడానికి కూడా లేదు. లోపల కూర్చుందామన్నా కానీ వాళ్ళు కూర్చొనివ్వలేదు. ఓవరాల్ గా అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ గైస్. ఎవరైనా సరే ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడకపోతే ఒకసారి విజిట్ చేయండి. అది కూడా ఈ పొలిటికల్ దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది మంచిగా అర్థమవుతుంది. మంచి చూసినట్టు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఎట్లా ఉంటది ఏంటి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళు ఒక సైడ్ కి వస్తారు, మళ్ళీ ఆపోజిట్ గా మన ఎవరైతే ప్రతిపక్ష పార్టీ ఉంటారో వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంకో సైడ్ కి.
అది చాలా బాగా చూపించారు. ఆ ఫోన్ లోపలికి వాళ్ళకి కూడా ఎలా లేదని నాకు తెలియదు ఇంతవరకు అంటే అసలు. ఎట్లా అంటే కాలేజ్ స్టూడెంట్స్ మొబైల్స్ అని ఒక పెట్టేసి అటెండెన్స్ ఎవరెవరు వచ్చారు ఏంటి అని అటెండెన్స్ చేయించుకొని మళ్ళీ వాళ్ళని అలో చేయడం, వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మొబైల్స్ ఒకవేళ అటెండ్ చేసుకున్నా వాళ్ళు సస్పెండ్ చేస్తారు. అలా సస్పెండ్ చేస్తారంట. కానీ నాకు చాలా తెలిసింది. యాక్చువల్ గా మాకు లోపల తెలిసిన వాళ్ళు ఉండబట్టి మాకు త్వరగా పని అయిపోయింది. ఆయనకి బాగా మంచి థియరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు వాళ్ళు చాలా క్లియర్ గా. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు దగ్గర ఉండి చూసుకున్నారు మాకు మొత్తం నీట్ గా. సో మాకు మంచిగా అనిపించింది. మీకు కూడా ఎవరైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేయండి. అసలు చాలా అయితే మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది యాక్చువల్ గా. గైస్ పైన కనిపిస్తుంది కదా 3 లైన్ సెంటర్ లో అట్లా పైన 3 సింహాలు అట్లా పెట్టారు. డైలాగ్ చెప్పు, 3 ఏదది డైలాగ్ అదే 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 డైలాగ్ చెప్తాంట ఆలోచిస్తుంది. ఏదది కనిపించే 3 సింహాలు ధర్మానికి న్యాయానికి చెప్పు. ధర్మానికి, న్యాయానికి, దౌర్జన్యానికి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఫేమస్ డైలాగ్ నువ్వు అరెస్ట్ చేస్తుంది. 4వ సింహం కనిపించని శాంకి 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 కనిపించే